అందరికీ నమస్కారం. నేనండి మీ ప్రసాద్ని. అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నారు. మీ అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా మంది అనామిక అభిమానులు మా శారదా ప్రసాద్ల లవ్ స్టోరీ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నారుగా. చాలా సంతోషం. ఈ రోజు అదే కథతో అలా అడుగుతున్న వాళ్ళందరి కోరిక తీరుద్దని మేము ఆశిస్తున్నాం. శారదా, శారదా అని ప్రసాద్ పిలవగానే శారద వచ్చింది. హలో ఫ్రెండ్స్, ఎట్టాగున్నారు? శుభవార్త ఏంటని మీకు మా ఆయన గారు చెప్పారుగా. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. శారదా ప్రసాద్లా లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందావా? మన అనామిక తెలుగు స్టోరీస్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ తో పాటు కామెంట్ కూడా చెయ్యండి. ఇంకా కథలోకి వెళ్దాం పదండి. ఒక రోజున పెద్ద కోడలు అనామిక అన్నం తినాలని వంట గిన్నెలని కింద పెట్టుకుని కూర్చుంది. తన తోటి కోడలు భావన వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చింది. అక్క, ఒక్క 2 నిమిషాలు. తినేటప్పుడు ఎక్కడికి చెల్లి? రమణి పిన్ని దగ్గరికి వెళ్ళొస్తానక్క. తిన్న తర్వాత వెళ్ళొచ్చులే, కూర్చో చెల్లి. నాకైతే బాగా ఆకలేస్తుంది. అయ్యో అక్క, నేను వెళ్లేది రమణి పిన్నితో ముచ్చట్లు పెట్టడానికి కాదు. అర్థమైందిలే, ఆ పిన్ని చేసే దోసకాయ పచ్చడి కోసమే కదా. అక్క, నువ్వు సూపర్. 2 నిమిషాల్లో వచ్చేస్తాను అని భావన అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరోపక్క అన్నదమ్ములు రమేష్, వినోదు కలిసి ఊరి బస్టాండ్ పక్కన ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నారు. మాసిన బట్టలు వేసుకుని పనికిరాని టైర్ల మీద ఒకరు, చిన్నపాటి చెక్క స్టూల్ మీద మరొకరు కూర్చున్నారు. తమ్ముడు, ఈ రోజు మనం లేచిన టైం బాగున్నట్లేదురా. అన్ని రోజులు మనవే కాదు కదన్నయ్యా. నిజం చెప్పావు తమ్ముడు, అన్ని రోజులు మనవే అయితే మనం ఈ చిన్న మెకానిక్ షాప్ తీసేసి ఎప్పుడో మోడర్న్ మెకానిక్ షాప్ పెట్టుకునే వాళ్ళం కదా అంటూ ఆ రోజు ఒక్క బండి కూడా తమ షాపుకి రాలేదని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు రమణి పిన్ని దోసకాయ పచ్చడి వేసిన చిన్న డబ్బాని పట్టుకుని తన ఇంటి బయట నిలబడింది. అక్కడికి భావన పరుగున వచ్చింది. రమణి చేతిలో ఉన్న డబ్బాని చూసి సంతోషపడింది. ఎంతసేపు తల్లి, మన్నించు పిన్ని. ఇంకోసారి ఆలస్యంగా రాను. ఇప్పుడు వచ్చాను కదా, నువ్వు ఆలస్యం చేయకుండా పచ్చడిచ్చే. ఇంటి దగ్గర అక్క అన్నం పెట్టుకుని కూర్చుంది. సరే సరే, ఇదిగో అని దోసకాయ పచ్చడున్న డబ్బా ఇచ్చింది రమణి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా భావన పచ్చడి డబ్బాతో పరుగున ఇంటికొచ్చింది. అక్క, అన్నం పెట్టు. దోసకాయ పచ్చడి తెచ్చుకున్నావా? ఈ డబ్బా అదే అక్క. నువ్వు అన్నం పెట్టు, ఒక పట్టు పట్టేస్తాను అని భావన కూర్చుంది. అనామిక అన్నం వడ్డించింది. భావన దోసకాయ పచ్చడి వేసుకుని గబగబా తింటూ ఉంటుంది. అనామిక అది చూసి, చెల్లి, నీ దోసకాయ పచ్చడి నేనేం లాక్కోను, మొత్తం నువ్వే తిను. కానీ నెమ్మదిగా తిను. వారం రోజులుగా ఏం తినని దానిలా తింటావే. ఇప్పుడు నేనెవ్వరి మాట విన్నక్క అంటూ పెద్ద పెద్ద అన్నం ముద్దలు పెట్టుకుంటూ దోసకాయ పచ్చడి వేసుకుని తింటూ ఉంటుంది. ఇక మిట్ట మధ్యాహ్నం ఎండగా ఉండటంతో పొలం గట్టున ఉన్న చెట్టు కింద చల్లగా ఉందని శారదా ప్రసాద్లు కూర్చున్నారు. ఏమండి, మరో 2 రోజుల్లో మరో 2 రోజుల్లో మనల్ని ఒక్కటి చేసిన పండగ వస్తుందని నాకు గుర్తుందిలే శారదా. ఈసారి పండక్కి ఏ బహుమతి ఇస్తున్నారు? ఏం బహుమతి ఇస్తున్నానో నీకెప్పుడైనా చెప్పానా చెప్పు. లేదండి, మనం కలుసుకున్న ప్రేమికుల రోజుల నుంచి కిందటి ఏడాది ప్రేమికుల రోజు వరకు ఎప్పుడు నాకే బహుమతి ఇస్తున్నారో చెప్పలేదు. మరి ఇప్పుడు మాత్రం చెప్తానని ఎట్టా అనుకుంటున్నావు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అందరూ అన్నం తిన్న తర్వాత ఇంటి ముందు చలిమంట వేసుకుని శారద కుటుంబం మొత్తం కూర్చుంది. ప్రేమికుల రోజు గురించి ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మీరు మావయ్య ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా? ఆ మాటకి శారద సిగ్గుపడుతూ, అవును కాళ్ళ, మాకు మీ లవ్ స్టోరీ వినాలనుంది అత్తయ్య, చెప్పరా అని చిన్న కోడలు కూడా అడగగానే శారద భర్త ప్రసాద్ వైపు చూసింది. చెప్పు శారదా, ఇక్కడున్నది మనమేగా. చిన్న కాళ్ళ, అప్పుడు నా వయసు 25 ఏళ్లుంటాయి. అనామికలాగా అందంగా ఉండేదాన్ని. అంటే అత్తయ్య, భవిష్యత్తులో నేను కూడా మీలాగా తయారవుతానా? ప్లీజ్ అక్క, మనకి ఎలాంటి డైలాగుల్లో. అత్తయ్య లవ్ స్టోరీ చెప్తుంది, మీరే చెప్పండి అత్తయ్య. ఇప్పుడు నేను, అప్పుడు అనామిక, ఇప్పుడు మీ మావ, అప్పుడు రమేష్. అట్ట కథ చెప్పుకుందామే, అందరికి తేలిగ్గా అర్థం అవుద్ది. సరేనా? ఆ మాటకి అందరూ సరే అంటారు. ఇక ఇప్పుడు మనం శారద స్థానంలో అనామిక, ప్రసాద్ స్థానంలో రమేష్ ఉన్నారు అనుకుని శారదా ప్రసాద్ల లవ్ స్టోరీని తెలుసుకుందాం. కలలో
అనామిక పేరు శారద, రమేష్ పేరు ప్రసాద్. ఆ ఊరి పేరు గోపాలపురం. పచ్చని పొలాలు, చెరువుగట్టు. సాయంత్రం అయిందంటే గుడి గంటల శబ్దం. అలాంటి ఊళ్ళోనే శారదా ప్రసాద్ల ప్రేమ కథ మొదలైంది. శారద పల్లెటూరి అందం మొత్తం ఒక్క అమ్మాయిలో దాచేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉంటుంది. ప్రసాదు పొలంలో పనిచేసే రైతు కుర్రాడు. మాట తక్కువ, పనెక్కువ. మనసు మాత్రం పచ్చని పంటలా నిజాయితీతో నిండింది. ఒకరోజు బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న శారదని ప్రసాద్ చూశాడు. శారద ప్రసాద్కి చాలా అందంగా కనిపించింది. ఈ పల్లెకి ఇంత అందం ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమైంది నాకు అని అనుకున్న ప్రసాద్ని శారద చూసింది. ప్రసాద్ నవ్వుతూ శారదని చూశాడు. చూపు నేరుగా శారద మనసుని తాకింది. శారద సిగ్గుపడుతూ నీళ్ల బిందెను తీసుకుని వెళ్లిపోయింది. ఇక అప్పటినుంచి ప్రసాద్ పరిస్థితి గందరగోళంగా ఉంది. పొలంలో పనిచేస్తుంటే శారద గట్టు మీద నిలబడి నవ్వుతూ కనిపించేది. ఆవులకి గడ్డేస్తుంటే ఆవుల దగ్గర నవ్వుతూ కనిపించేది. తినేటప్పుడు తన పక్కనే కూర్చున్నట్టుగా అనిపించేది. రాత్రి ఇంటి బయట మంచంలో పడుకుంటే నవ్వుతూ ఆ మంచం పక్కనే నిలబడినట్టు, తనని కవ్విస్తున్నట్టు అనిపించేది. ఒకరోజున నీళ్ల బావి దగ్గర శారద కోసం చూస్తూ ఉంటాడు ప్రసాద్. శారద బిందె తీసుకొని వచ్చింది. ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఎందుకో ఈ కుర్రాడు నచ్చుతున్నాడు అని శారద తన మనసులో అనుకుంది. అలా ప్రేమ మౌనంగా మొదలైంది. రోజు ఇద్దరు నీళ్ల బావి దగ్గర కలుసుకుని ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకునేవాళ్లు. ఒకరినొకరు ఇష్టపడేవాళ్లు. శారదా, నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ నాకు ధైర్యం సరిపోవటం లేదు. నా చూపులు నీకు అర్థం కావటం లేదా అని ప్రసాద్ తన మనసులో అనుకునేవాడు. ఈ కుర్రాడి చూపులు నన్ను ప్రేమిస్తున్నాయని నాకు చెప్తున్నాయి. మరి నా చూపులు కూడా అతన్ని ప్రేమిస్తున్నానని అర్థం చేసుకోలేకపోతున్నాడు అనుకుంటాను. మొట్టి ముద్దపప్పులా ఉన్నాడు అని శారద కూడా తన మనసులో అనుకుని నీళ్ల బిందెతో వెళ్లిపోయేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇంతలో ప్రేమికుల రోజు రానే వచ్చింది. అప్పుడు ప్రసాదు పొద్దుతిరుగుడు పంటకి కాపలా ఉన్నాడు. ఈ రోజు ప్రేమికుల రోజు. శారద మీద నాకున్న ప్రేమ మొత్తాన్ని ఒక కవిత రూపంలో రాశాను. ఇది ఎలాగైనా ఈ రోజు శారదకివ్వాలి అని ఆ పంట పొలం నుంచి వెళ్లిపోతూ ఉండగా శారద ఎదురుపడింది. తన కోసమే వచ్చిందని ప్రసాద్ ఎంతో సంబరపడ్డాడు. శారద కోపంగా చూసింది. ఇదేంటి శారద ఇంత కోపంగా చూస్తుంది? శారద గట్టిగా ప్రసాద్ చెంపపై కొట్టింది. ప్రసాద్ భయంగా చుట్టుపక్కల చూశాడు. ఎవరూ కనిపించలేదు. శారద ఏడుస్తూ ఉంటుంది. ప్రసాద్ కంగారు పడుతూ, అయ్యో, నన్ను కొట్టి నువ్వెందుకు ఏడుస్తున్నావు శారదా? ఈ రోజు ఏమిటో తెలుసా? అదే ప్రేమికుల రోజు. మరి తెలుసు కూడా రోజు వచ్చే గుడికి ఎందుకు రాలేదు? నీళ్ల బావి దగ్గరికి కూడా రాలేదు. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? నాతో రాఖీ కట్టించుకోవాలని చూస్తున్నావా ఏమిటి? ఆ మాట శారద అనగానే ప్రసాదు అదిరిపడ్డాడు. లేదు లేదు శారదా, నాకు నువ్వు రాఖీ కట్టద్దు. పొలం దగ్గర పనుంటే వచ్చాను, ఆ పని అయిపోయింది. ఇప్పుడు నీ దగ్గరికే బయలుదేరుతున్నాను అని ఆలస్యం చేయకుండా పొద్దుతిరుగుడు పువ్వు కోసి తను రాసిన కవితని శారద ముందుకు చూపించాడు. శారద మురిపెంగా ఆ పువ్వుని, ఆ కవితను తీసుకుంది. ఇక శారద కవితని చదువుతూ ఉంటుంది. శారదా, ఓ శారదా, నువ్వే నా మట్టి బురద, నీళ్ల వరద, నా ఇంటి పరద. నీ నవ్వు పెరట్లోని మల్లె పువ్వు, ఆకాశంలోని జాబిలి, నా ఇంటి దీపం. నేను తోమే వేప పుల్ల నువ్వే, తీసే ఆవు పేడ నువ్వే, నా ఇంటి మహారాణివి నువ్వే. మట్టి బురద, వరద నీళ్లు, ఆవు పేడ, వేప పుల్ల, పాకుడు ఇవన్నీ ఉన్నా నువ్వు నా పక్కన ఉంటే చాలు. ఈ పల్లెటూరే నాకు పెద్ద ప్రేమ నగరం. నువ్వు నా ఇంటికొచ్చి చేసి పెట్టవా గరం గరం మిర్చి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను శారదా, మనం పెళ్లి చేసుకుందాం అని ఆ కవిత చదివి శారద కిలకిలా నవ్వింది. ఆ నవ్వుకి ప్రసాద్ ఇంకా మురిసిపోయాడు. శారదా, ప్రేమ అంటే పెద్ద పెద్ద మాటలు కాదు, నీ కష్టాన్ని పంచుకోవడమే నాకు ప్రేమ. ఇక ఆ మాటతో శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రసాద్, నువ్వు మాటల్లో హీరోవి కాదు, కానీ నా జీవితంలో నిజమైన హీరోవి అంటూ ఇద్దరూ పొద్దుతిరుగుడు పంటగట్టున కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లె ప్రేమ అంటే అంత సులువు కాదు. అదంతా శారద తండ్రి భూషణం చూశాడు. అతనికి ప్రసాద్ నచ్చలేదు. కోపంగా వాళ్ళ దగ్గరికొచ్చాడు.
పేదోడివి నా కూతుర్నెలా పోషిస్తావు? అయ్యా, పేరుకి నేను పేదోన్ని కావచ్చు, కాని ప్రేమకి కాదు. మీ కూతురి కన్నీటి బరువుని నేను మోయగలను. మీ కూతుర్ని కష్టపెట్టకుండా చూసుకోగలను. నాన్న, బంగారు ఉన్న చేతి కంటే నన్ను పట్టుకుని నడిపించే చెయ్యే నాకు కావాలి అని శారద చెప్పింది. చివరికి తండ్రి మనస్సు కరిగింది. పల్లె పెద్దల ముందు పెళ్లి ఒప్పందము జరిగింది. ఇద్దరికీ పెళ్లి జరిపించారు. ఇక అక్కడితో కలైపోయింది. అలా పల్లెటూరు మట్టిలో పుట్టిన మా ప్రేమ నేటి వరకు తోడుగా ఉంది. నేడగా నడిచింది. రత్నాల్లాంటి ఇద్దరు కొడుకుల్ని ఇచ్చింది. మనసు మమత తెలిసిన అమ్మాయిలు కోడళ్ళగా వచ్చారు. వావ్ అత్తయ్య, మీ ప్రేమ కథ చాలా బాగుంది. మీకోసం మావయ్య రాసిన బురద వరద మల్లె పువ్వు వేప పుల్ల కవిత అయితే చాలా బాగుంది. ఆ కవితని మీ అత్తయ్య ఫ్రేమ్ గట్టించి పెట్టుకుందమ్మా కోడల్లో అని ప్రసాద్ చెప్పగానే శారద సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు ముగిసింది. ఆ రోజు ప్రేమికుల రోజు. రమేష్ అనామిక కోసం గోల్డ్ రింగ్ కొనిచ్చాడు. అనామిక వేలికి పెట్టుకుని సంతోషపడింది. వినోద్ భావనకి గోల్డ్ చైన్ కొనిచ్చాడు. శారదా ప్రసాదులు మాత్రం బెడ్రూమ్లో కూర్చొని ఫ్రేమ్ గట్టించిన కవితని చదువుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. శారదా ప్రసాదుల లవ్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్తో పాటు కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి కథలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. నమస్తే.